ఇండియన్ పాలిటీ తాజా సమాచారం. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. కమలా హారిస్ను ఓడించి రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కి అమెరికాకు 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 538 స్థానాలు ఉన్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఈ ఎన్నికల ఫలితాల్లో భారత సంతతికి చెందిన సుహో సుబ్రహ్మణ్యం ప్రతినిధుల సభకు గెలుపొందారు. ఉపాధ్యక్ష అభ్యర్థి ఒహాయో సెనేటర్ 39 ఏళ్ల జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. ఒహియో సెనేటర్ జేడీ వేన్స్ ఓ తెలుగు మూలాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. జేడీ వేన్స్ సతీమణి ఉషా చిలుకూరి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలోని శాన్ డియాగోలో స్థిరపడ్డారు. 2014లో వేన్స్, ఉషాల వివాహం జరిగింది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్. కమలా హారిస్ పూర్తి పేరు కమలాదేవి హారిస్. ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి. తల్లి శ్యామల గోపాలన్ చెన్నై వాసి. పై చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. కమలా తండ్రి డొనాల్డ్ హారిస్ జమైకాకు చెందిన ఆయన అర్థశాస్త్ర ప్రొఫెసర్. అమెరికాలో జన్మించిన కమలా తల్లి భారతీయురాలు కాబట్టి భారతీయ అమెరికన్, తండ్రి ఆఫ్రికన్ కాబట్టి ఆఫ్రికన్ అమెరికన్ అయ్యారు. హోవార్డ్ విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేశారు. కమలా కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిధిలోని హేస్టింగ్ కాలేజీ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టరేట్ అందుకున్నారు. హుస్సేన్ రానాను భారత్కు అప్పగించవచ్చు అమెరికా కోర్టు. 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల కేసుల్లో ప్రధాన నిందితుడైన తహవ్వూర్ హుస్సేన్ రానా విషయంలో అమెరికా కోర్టులో భారత అనుకూల తీర్పు వెలువడింది. ఆయనను విచారణ నిమిత్తం భారత్కు అప్పగించవచ్చని అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు ఆఫ్ అప్పీల్స్ స్పష్టం చేసింది. రానాకు భారత్కు అప్పగించేందుకు భారత్, అమెరికా దేశాల మధ్య అమల్లో ఉన్న నేరగాళ్ల అప్పగింత ఒప్పందం అనుమతి ఇస్తుందని తేల్చి చెబుతూ 2024 ఆగస్టు 15న న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ ఒప్పందం కింద తనను భారత్కు అప్పగించడం సాధ్యం కాదంటూ రానా చేసిన వాదనను న్యాయస్థానం తిరస్కరించింది. 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 6గురు అమెరికన్ పౌరులు సహా మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు నిధులు సమకూర్చినట్లు పాకిస్తాన్ జాతీయుడైన తహవ్వూర్ రానాపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారి అయిన లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ కోల్మాన్ హెడ్లీతో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ముంబై ఉగ్రవాద దాడుల కేసులో రానా ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జైలులో ఉన్నాడు. జనాభా వృద్ధి రేటు కన్నా విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువ. ఎన్సీఆర్బీ. భారతదేశంలో జనాభా వృద్ధి రేటు కన్నా విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువ అని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ వెల్లడించిన నివేదిక ద్వారా తెలిసింది. ఎన్సీఆర్బీ డేటా ఆధారంగా ఇంటర్నేషనల్ కెరీర్ అండ్ కాలేజ్ కౌన్సిల్ IC3 కాన్ఫరెన్స్ ఎక్స్పో 2024లో ఆగస్టు 28న సమర్పించిన విద్యార్థుల ఆత్మహత్యలు, భారత్ను వణికిస్తున్న మహమ్మారి ఎపిడెమిక్ స్వీపింగ్ ఇండియా నివేదికలో ఈ విషయాలు వెల్లడైనాయి. ఈ నివేదిక ప్రకారం మొత్తం ఆత్మహత్యల సంఖ్య సంవత్సరానికి 2% పెరిగింది. 2021-22 మధ్య విద్యార్థుల బలవన్మరణాలు 4% పెరిగాయి. విద్యార్థుల ఆత్మహత్య కేసులు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పెరుగుదల ఆందోళన కలిగిస్తుందని పేర్కొంది. అంతేకాదు ఇది మొత్తం ఆత్మహత్యల ట్రెండ్ను కూడా ఇది అధిగమించింది. గత దశాబ్దంలో 0-24 సంవత్సరాల వయసున్న జనాభా 582 మిలియన్ల నుండి 581 మిలియన్లకు తగ్గగా విద్యార్థుల ఆత్మహత్యలు 6,654 నుండి 13,044కి పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ అత్యధిక విద్యార్థుల ఆత్మహత్యలున్న రాష్ట్రాలుగా తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. ఇది జాతీయ మొత్తంలో 1/3 వంతు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమిష్టిగా 29% వాటా కలిగి ఉన్నాయి.
కోటా లాంటి కోచింగ్ కేంద్రాల హబ్ రాజస్థాన్ రాష్ట్రం 10వ స్థానంలో ఉంది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యకు ప్రయత్నించడం, సహాయం చేయడం నేరం. భారత్, కెనడా మధ్య హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతం వివాదం. సిక్కు ఏర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతం ఒక్కసారిగా భారత్, కెనడా దౌత్య సంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ 2024 అక్టోబర్ 13న భారత విదేశాంగ శాఖకు కెనడా ఆ సందేశం పంపింది. దీంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖలిస్తాన్ ఏర్పాటువాది హత్య కేసులో తమ దౌత్యాధికారులను ఇరికించడంపై భారత సర్కార్ తీవ్రంగా స్పందించింది. కెనడా తాత్కాలిక హైకమిషనర్ స్టీవార్ట్ వీలర్ సహా 6 దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. బహిష్కరణకు గురైన వారిలో డిప్యూటీ హైకమిషనర్ ప్యాట్రిక్ హేబర్ట్, ఫస్ట్ సెక్రటరీలు మేరీ క్యాథరిన్ జోలీ, అయాన్ రోస్ డేవిడ్ ట్రేస్, ఆడమ్ జేమ్స్ చుప్కా, పౌల ఓర్జులాలు ఉన్నారు. 2024 అక్టోబర్ 19 తేదీ రాత్రి 11:59 గంటలలోపు భారత్ను వీడాలని ఆదేశాలు జారీ చేసింది. కెనడాలో విధులు నిర్వహిస్తున్న భారత దౌత్యాధికారులు సిబ్బందిని స్వదేశానికి రప్పిస్తామని 2024 అక్టోబర్ 14న భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతకుముందు తన నిరసన తెలిపేందుకు కెనడా దౌత్యవేత్త స్టీవార్ట్ రోస్ వీలర్లకు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. కెనడాలో తీవ్రవాదం, హింసాత్మక ఘటనలు, ట్రూడో ప్రభుత్వ చర్యలు అక్కడి భారతీయ దౌత్యాధికారులను ప్రమాదంలోకి నెట్టేశాయి. భారత, కెనడా దౌత్య సంబంధాలు దారుణ స్థాయికి క్షీణించడంతో కెనడాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ పౌరులు, విద్యను అభ్యసిస్తున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఓటు బ్యాంకు రాజకీయ లబ్ధి పొందేందుకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఇలా తమ దౌత్యవేత్తలను అప్రతిష్ట పాలు చేస్తుందని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2023 సెప్టెంబర్లో ఈ ఉదంతంలో భారత ప్రమేయం ఉందంటూ ట్రూడో ఆరోపణలు చేశారు. కానీ ఆ మేరకు సాక్ష్యాధారాలను భారత ప్రభుత్వానికి అందజేయలేదు. 2018లో భారత్లో పర్యటించినప్పటికీ అప్పటి నుంచి ట్రూడో భారత్తో ఘర్షణాత్మక వైఖరిని అవలంబిస్తున్నారు. భారత్లో ఏర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న తీవ్రవాదులతో సత్సంబంధాలున్న వ్యక్తులకు ట్రూడో మంత్రివర్గంలో చోటు దక్కింది. నిజ్జర్ వివాదం. నిజ్జర్ కెనడా కేంద్రంగా భారత్ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని గతంలోని భారత్, కెనడా సర్కారుకు తెలియజేసినా ఎలాంటి స్పందన రాలేదు. 2023 ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా సాహెబ్ పార్కింగ్ ప్రదేశంలో నిజ్జర్ను గుర్తు తెలియని 6 వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ కాల్పుల ఘటన వెనుక భారత నిఘా ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో గత ఏడాది సెప్టెంబర్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. హత్యకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే పరిశీలించి దర్యాప్తునకు సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని భారత్ స్పష్టంగా చెప్పింది. నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, గురునానక్ సిక్ గురుద్వారా సాహెబ్ అధిపతి అయిన నిజ్జర్ సిక్కు ఏర్పాటువాదిగా పేరొందాడు. భారత్లోని జలంధర్ ప్రాంతంలోని బార్సింగ్పూర్లో జన్మించారు. 1997లో తప్పుడు పాస్పోర్ట్లో కెనడాకు వెళ్లి స్థిరపడ్డాడు. అయితే అక్కడి నుంచే భారత్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాడు. అమెరికాలో నెలకొల్పిన జస్టిస్ ఫర్ సిఖ్స్ సంస్థలో క్రియాశీలకంగా పనిచేశాడు. పంజాబ్లో హత్యలకు కుట్ర పన్నాడన్న కేసులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద భారత్ ఇతనిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. ఆగ్నేయాసియాలో స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ఇచ్చిన తొలి దేశంగా థాయిలాండ్. స్వలింగ వివాహాలకు చట్టబద్ధం చేయాలని థాయిలాండ్ నిర్ణయించింది. ఇందుకు వీలు కల్పించే చారిత్రాత్మక వివాహ సమానత్వ బిల్లుపై థాయిలాండ్ రాజు మహా వజ్రలాంకర్న్ తాజాగా సంతకం చేశారు. దీంతో ఆగ్నేయాసియాలో స్వలింగ సంబంధాలకు అధికారిక గుర్తింపు ఇచ్చిన తొలి దేశంగా థాయిలాండ్ నిలిచింది.
2025 జనవరి 22 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం వివాహ చట్టంలో భార్య, భర్త వంటి పదాలకు బదులుగా ఇకపై వ్యక్తి, స్త్రీ, పురుషుడు అనే పదాలు వాడుతారు. స్వలింగ జంటకు దత్తత, వారసత్వంతో పాటు పూర్తిస్థాయి ఆర్థిక, వైద్య, చట్టపరమైన హక్కులు లభిస్తాయి. సంబంధిత బిల్లు 2024 జూన్లో సెనేట్ ఆమోదం పొందింది. రాజు ఆమోదంతో 2024 సెప్టెంబర్ 24 చట్టరూపం దాల్చింది. ఇది చారిత్రాత్మకమంటూ ఎల్జీబీటీక్యూ ఉద్యమకారులు ప్రశంసించారు. తైవాన్, నేపాల్ తర్వాత ఆసియాలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన మూడో దేశంగా థాయిలాండ్ నిలిచింది. తైవాన్ 2019లో తొలిసారి ఈ చర్య తీసుకుంది. అనంతరం నేపాల్ సుప్రీంకోర్టు కూడా ఎల్జీబీటీక్యూ బంధాల చట్టబద్ధతకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు. దేశంలో కొత్త న్యాయ చట్టాలు 2024 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ అమల్లో ఉండనున్నాయి. శిక్ష కంటే న్యాయం చేయడానికి ప్రాధాన్యతను ఇస్తూ కొత్త చట్టాలను చేసినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కొత్త చట్టాలతో జీరో ఎఫ్ఐఆర్ ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడం, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమన్లు పంపడం, హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరి వీడియోలో బంధించడం వంటి ఆధునిక పద్ధతులు న్యాయ వ్యవస్థలో రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. చట్టాల పేరు మాత్రమే కాదు, వాటి సవరణలు పూర్తి భారతీయ ఆత్మతో రూపొందించామన్నారు. కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందిస్తాయని చెప్పారు. భారతీయ శిక్షా స్మృతిలో రాజ్యద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం 7 ఏళ్ల శిక్ష పడుతుంది. దీన్నిప్పుడు యావజ్జీవంగా మార్చారు. హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్ల వీడియో చిత్రీకరణ తప్పనిసరి చేశారు. నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి వస్తుంది. విదేశాల్లో మన ఆస్తుల ధ్వంసాన్ని ఉగ్రవాదంగా నిర్వచించారు. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడాన్ని ఉగ్రవాదం పరిధిలోకి తెచ్చారు. మహిళలు, పిల్లలపై నేరాలపై కొత్త అధ్యాయాన్ని జోడించారు. పిల్లల్ని కొనడం, అమ్మడం ఘోరమైన నేరంగా మార్చారు. మైనర్పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన తెచ్చారు. మహిళలు, పిల్లలపై నేరాల బాధితులకు అన్ని ఆసుపత్రుల్లో ప్రథమ చికిత్స లేదా ఉచిత వైద్యం అందించాలి. మహిళలు, 15 ఏళ్లలోపు 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇంటి నుంచే పోలీసు సాయం పొందవచ్చు. కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా నిబంధన చేర్చారు. కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదుల నుంచి సమన్ల దాకా అన్ని ఆన్లైన్లో జరగనున్నాయి. పోలీస్ స్టేషన్కు వెళ్లే పని లేకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమన్లు పంపవచ్చు. కొత్త నేర చట్టాల కింద తొలి శిక్ష. భారతీయ నేర చట్టాల్లో ఇటీవల నూతన అధ్యాయం మొదలైంది. ఈ కొత్త నేర చట్టాల కింద తాజాగా తొలి శిక్ష పడింది. ఓ హత్య కేసుకు సంబంధించి బీహార్లో 2కి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. భారతదేశంలో తగ్గిన బాల్య వివాహాలు. ఎన్సీపీసీఆర్ నివేదిక. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్సీపీసీఆర్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం పౌర సమాజ సంస్థలు, గ్రామ పంచాయతీల కృషి కారణంగా దేశంలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2023-24 గ్రామ పంచాయతీల సహాయంతో 59,364 బాల్య వివాహాలు నిరోధించబడ్డాయి. 17 రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోని 265 జిల్లాల్లో 121 పౌర సమాజ సంస్థలు 14,000కి పైగా బాల్య వివాహాలను నిరోధించాయి. రాజస్థాన్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో పంచాయతీలు బాల్య వివాహాలకు బాధ్యత వహిస్తాయని తేల్చిన తర్వాత ఆ రాష్ట్రంలో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయి. అస్సాంలో 30% గ్రామాల్లో బాల్య వివాహాలు పూర్తిగా నిర్మూలించబడ్డాయి. 40% గ్రామాల్లో వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. బాల్య వివాహాల్లో ముందున్న కర్ణాటక.
కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి 2024 ఆగస్టు 2న అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు రాష్ట్రాలను లోక్సభలో వెల్లడించారు. బాల్య వివాహాల్లో కర్ణాటక రాష్ట్రం మొదటగా ఉండగా భారత తర్వాత స్థానాల్లో అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ఉన్నాయన్నారు. 2022లో దేశంలో 1002 బాల్య వివాహాలు జరిగినట్టు ఆమె తెలిపారు. బాల్య వివాహాల నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీలో 2022లో కేవలం 26 బాల్య వివాహాలు నమోదయ్యాయని చెప్పారు. 2022లో వివిధ రాష్ట్రాల్లో నమోదైన బాల్య వివాహాలు కర్ణాటక 215, అస్సాం 163, తమిళనాడు 155, పశ్చిమ బెంగాల్ 121, మహారాష్ట్ర 99, తెలంగాణ 53, పంజాబ్ 46, హర్యానా 37, ఆంధ్రప్రదేశ్ 26. బాల్య వివాహాల నిషేధిక చట్టం అందరికీ వర్తింపు కేరళ హైకోర్టు. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 అన్ని మతాల వారికి వర్తిస్తుందని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రతి భారతీయుడు మొదట పౌరుడని, ఆ తర్వాతే ఓ మతంలో సభ్యుడవుతారని, అందువల్ల మతంతో సంబంధం లేకుండా అందరికీ ఈ చట్టం వర్తిస్తుందని వివరించింది. పాలక్కల్లో జరిగిన బాల్య వివాహంపై 2012లో నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఈ తీర్పునిచ్చింది. జమిలీ ఎన్నికలకు రామ్నాథ్ కమిటీ ఏకగ్రీవ నివేదిక. దేశంలో జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ పలు సంప్రదింపుల తర్వాత ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 మార్చి 14న అందజేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కమిటీ సభ్యులు గులాం నబీ ఆజాద్, ఎన్కే సింగ్, సుభాష్ కశ్యప్, సంజయ్ కొఠారీలతో కలిసి కోవింద్ ఈ నివేదికను రాష్ట్రపతికి సమర్పించారు. దీనికోసం 191 రోజుల పాటు పనిచేసిన కోవింద్ కమిటీ ఎంతో మందితో చర్చలు జరిపింది. తుదకు 18,629 పేజీలతో నివేదికను రూపొందించింది. అందులో 321 పేజీల నివేదికను బహిర్గతపరిచింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ తొలి దశలో లోక్సభ, అసెంబ్లీలకు జమిలీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత రెండో దశలో ఈ ఎన్నికలకు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఎన్నికలను జత చేయాలని పేర్కొంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితా తయారు చేయాలని సూచించింది. అయితే ఎప్పటి నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే అంశాన్ని కోవింద్ కమిటీ చెప్పలేదు. జమిలీ ఎన్నికలకు బీజం వేస్తూ లోక్సభ కాల పరిమితిని నిర్దేశించే ఆర్టికల్ 83, శాసనసభ కాల పరిమితిని నిర్దేశించే ఆర్టికల్ 172ని సవరిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 82A చేర్చాలని నివేదిక పేర్కొంది. ఈ సవరణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏర్పడిన అసెంబ్లీలు, స్థానిక సంస్థలు ఏదైనా కారణంగా ముందే రద్దయితే వాటికి మిగిలిన లోక్సభ కాలపరిమితి వరకే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. లోక్సభ ఎన్నికలకు ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ అంశంపై సూచనలు, సలహాలను ఆహ్వానిస్తూ ఇచ్చిన పిలుపు అందుకొని దేశం నలుమూలల నుంచి వచ్చిన 21,558 స్పందనల్లో 80% జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ఉన్నట్లు కమిటీ పేర్కొంది. జమిలీ ఎన్నికలపై అభిప్రాయాలను తెలపాల్సిందిగా 62 రాజకీయ పార్టీలను కోవింద్ కమిటీ సంప్రదించగా మొత్తం 47 పార్టీలు స్పందించాయి. అందులో 32 పార్టీలు సానుకూలత వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. 15 పార్టీలు వ్యతిరేకించాయి. మరో 15 పార్టీలు స్పందించలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం, భరాస, వైకాపా స్పందించలేదని తెలిపింది. మజ్లిస్ పార్టీ జమిలీని వ్యతిరేకించినట్లు పేర్కొంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ ఆర్టికల్ 324A చేర్చాలని, దీనివల్ల ఆర్టికల్ 243E, 243U లతో సంబంధం లేకుండా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి వీలవుతుంది. ఒకవేళ వాటి కాల పరిమితి 5 ఏళ్లలోపే ముగిస్తే వాటికి మధ్యంతర ఎన్నికలు నిర్వహించి మిగిలిన కాల పరిమితి వచ్చే సాధారణ ఎన్నికల వరకే ఉండేలా నిర్దేశించాలి. ఈ తొలి దశలో లోక్సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. రెండో దశలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో కలపాలి. అందుకోసం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లోపు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించాలి. ప్రధాన ఎన్నికల కమిషనర్ నుంచి జాబితా తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఓట్ల జాబితాలు తయారు చేస్తుంటాయి. కొన్ని చోట్ల రాష్ట్ర ఎన్నికల సంఘాలు సొంతంగానే వాటిని తయారు చేసుకుంటుంటాయి.
దీనివల్ల ఒకే పని 2 సార్లు చేసినట్టు అవుతుంది. దీన్ని పరిహరించడానికి మూడంచెల వ్యవస్థ కోసం ఒకే ఓటర్ల జాబితా తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల పనిని తగ్గించాలి. ఇందుకోసం ఆర్టికల్ 325ని సవరించాలి. జమిలీ ఎన్నికల నిర్వహణకు ఎన్ని ఈవీఎంలు, వీవీప్యాట్లు, సిబ్బంది, భద్రతా దళాలు సరంజామా అవసరమవుతుందో కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. అందుకయ్యే వ్యయ అంచనాలను సమర్పించింది. జమిలీ ఎన్నికలపై తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈ అంచనాలను సమర్పించాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికలపై తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈ అంచనాలను సవరించాల్సి ఉంటుంది. ఇందుకు అనువైన ప్రణాళిక తయారు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘాలు పనిచేయాలి. దేశంలో గతంలోనూ జమిలీ ఎన్నికలు జరిగాయి. స్వతంత్రం వచ్చాక 1951, 52లో తొలి ఎన్నికలను లోక్సభ, అసెంబ్లీలు కలిపి నిర్వహించారు. దీనిని 1967 వరకు కొనసాగించారు. 1968, 69 సంవత్సరంలో కొన్ని అసెంబ్లీలను రద్దు చేయడంతో జమిలీ తప్పింది. 1970లో లోక్సభను అర్ధంతంగా రద్దు చేశారు. అప్పటి నుంచి వేర్వేరుగా ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. మళ్ళీ 1980లో జమిలీ ఎన్నికల ప్రతిపాదన వచ్చింది. 1983లో జమిలీ ఎన్నికలను నిర్వహించాలని ఆలోచన చేశారు. 1999లో జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ తన 170వ నివేదికలో జమిలీ ఎన్నికల సూచన చేసింది. 2003లో అప్పటి ప్రధాని వాజ్పేయి జమిలీ ఎన్నికల ఆలోచన చేశారు. తన ఆలోచనను కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పంచుకున్నారు. ఆమె అంగీకరించారు. కానీ అది ఆచరణకు నోచుకోలేదు. 2010లో భాజపా నేత అద్వానీ కూడా జమిలీ ప్రతిపాదన తెచ్చారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ప్రతిపాదన చేశారు. 2014లో భాజపా తన ఎన్నికల ప్రణాళికలో జమిలీ అంశాన్ని ప్రస్తావించింది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు సుదర్శన్ నాచియప్పన్ నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీని 2015లో ఏర్పాటు చేసింది. ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో కమిటీ. ఒకే దేశం ఒకే ఎన్నికల దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని కేంద్ర ప్రభుత్వం 8 మంది ప్రముఖులతో ఏర్పాటు చేసింది. కమిటీని ప్రభుత్వం 7 విధి విధానాలను నిర్దేశించింది. ఒక కమిటీకి మాజీ రాష్ట్రపతి నేతృత్వం వహించడం ఇదే తొలిసారి. ఈ కమిటీలో ఉండేందుకు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి తిరస్కరించారు. సభ్యులు: 1 కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 2 లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, 3 రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, 4 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్, 5 లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, 6 సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, 7 మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి. ప్రత్యేక ఆహ్వానితుడు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్. కార్యదర్శి న్యాయశాఖ కార్యదర్శి నితిన్ చంద్ర. సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు న్యాయశాఖ. పార్లమెంటరీ స్థాయి సంఘం 2015 డిసెంబర్లో ఇచ్చిన నివేదికలో లోక్సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి జమిలీ ఎన్నికలను 2 దశల్లో నిర్వహించడానికి ఉన్న ప్రత్యామ్నాయ ఆచరణీయ విధానాలపై సిఫారసులు చేసింది. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. ఒకే దేశం ఒకే ఎన్నిక 2 దశల్లో జమిలీ అమలు. కోవింద్ కమిటీ లోక్సభ ఎన్నికలకు ముందు గత మార్చిలో జమిలీ ఎన్నికలపై నివేదిక సమర్పించింది. ఒక దేశం ఒక ఎన్నికను 2 దశల్లో అమలు చేయాలని సూచించింది. జమిలీ ఎన్నికలను అమల్లోకి తెచ్చేందుకు చట్టపరంగా చెల్లుబాటయ్యే వ్యవస్థను కేంద్రం అభివృద్ధి చేయాలి. తొలి దశలో లోక్సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. అనంతరం 100 రోజుల్లోపు 2 దశల్లో పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థలన్నిటికీ ఎన్నికలు జరిపేలా వ్యవస్థలను రూపొందించాలి. సార్వత్రిక ఎన్నికలు జరిగి కొత్తగా కొలువుదీరే లోక్సభ తొలిసారి సమావేశమయ్యే తేదీని అపాయింట్మెంట్ డేగా రాష్ట్రపతి నోటిఫై చేయాలి. దాంతో లోక్సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు నాంది పడుతుంది. అపాయింట్మెంట్ డే తర్వాత ఏర్పడే అన్ని అసెంబ్లీల గడువు లోక్సభతో పాటే ముగుస్తుంది. తదనంతరం లోక్సభ, అన్ని అసెంబ్లీల ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. లోక్సభలో ఏ పార్టీకి మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడి లేదా అవిశ్వాస తీర్మానం వంటివి నెగ్గి సభ రద్దయినా మళ్ళీ ఎన్నికలు జరపాలి. అలాంటి సందర్భంలో కొత్త సభ గడువు రద్దయిన సభలో మిగిలిన కాల వ్యవధి వరకు మాత్రమే ఉంటుంది. అసెంబ్లీలకు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే హంగ్ తదితర కారణాలతో ఎన్నికలు జరిగి
మధ్యలో కొత్తగా ఏర్పడే అసెంబ్లీలు 5 ఏళ్లు కొనసాగకుండా లోక్సభతో పాటే రద్దవుతాయి. అన్ని ఎన్నికలకు ఉమ్మడిగా ఒకే ఎలక్టోరల్ రోల్, ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డు ఉపయోగించాలి. జమిలీకి సంబంధించి కోవిడ్ కమిటీ పలు రాజ్యాంగ సవరణలు సూచించింది. వాటికి ఆమోదం లభించాలంటే ఉభయ సభల్లోని 3/2 మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. అందుకు 543 మంది ఎంపీలున్న లోక్సభలో 362 మంది, 245 మంది ఎంపీలుండే లోక్సభలో 164 మంది మద్దతు అవసరం. కానీ ఎన్డీఏ కూటమికి లోక్సభలో 293 మంది, రాజ్యసభలో 113 మంది ఎంపీలు ఉన్నారు. అయితే కోవింద్ కమిటీ ముందు జమిలీని సమర్థించిన పార్టీలకున్న లోక్సభ సభ్యుల సంఖ్య 271 మాత్రమే. దాన్ని వ్యతిరేకించిన 15 పార్టీలకు 205 మంది లోక్సభ సభ్యులున్నారు. విపక్ష ఇండియా కూటమికి రాజ్యసభలో 85 మంది సభ్యుల బలముంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. వర్గీకరణ జరిపి షెడ్యూల్ కులాల్లో సామాజికంగా, ఆర్థికంగా మరింత వెనుకబడి ఉన్న కులాలకు ప్రత్యేక కోటా ఇచ్చేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగపరమైన అధికారం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు 2024 ఆగస్టు 1న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని అధికరణ 341 ప్రకారం ఎస్సీలు సజాతీయులు కాబట్టి వర్గీకరణ చేయడానికి వీలు లేదంటూ ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో 2004లో సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును రాజ్యాంగ ధర్మాసనం ఈ సందర్భంగా కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ తీర్పు రాష్ట్రాలకే పరిమితం. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పచ్చజెండా ఊపింది. అత్యంత వెనుకబడిన ఉపకులాలకు ఊతమిచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు ఆయా రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని 341 ఆర్టికల్లు ఈ ఉపకోటాకు అడ్డంకి ఏమీ కాదని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీనితో విద్యా, ఉద్యోగాల్లో అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సబ్ క్లాజులుగా వర్గీకరించి ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు మార్గం సుగమనం కానుంది. దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఆయా వర్గాల్లోని కొన్ని కులాల వారే పొందుతున్నారని, అందువల్ల ఈ రిజర్వేషన్లను వర్గీకరించాలని చాలా కాలం నుంచి డిమాండ్లు ఉన్నాయి. దీనికి సంబంధించి 2000వ సంవత్సరంలో ఉమ్మడి ఏపీలో చేసిన రిజర్వేషన్ల చట్టం దానిని కొట్టివేస్తూ 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ల చట్టాన్ని ఈ తీర్పు ఆధారంగా పంజాబ్, హర్యానా హైకోర్టు కొట్టివేయడం తదితర పరిణామాలతో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. తొలుత దీనిపై పంజాబ్ వర్సెస్ దేవీందర్ సింగ్ కేసు విచారణ జరిపిన 5 జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం పూర్తి స్థాయిలో పునర్విచారణ నిమిత్తం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని 7 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ ధర్మాసనం రాజ్యాంగం నిర్దేశించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేయడం 14, 15, 16 ఆర్టికల్లను భంగం కలిగిస్తుందా, షెడ్యూల్ కులాలు, తెగలు సజాతీయమైన ఒకే వర్గం కింద పరిగణించవచ్చా, లేక భిన్నమైన వర్గాల సమూహమా, ఆర్టికల్ 341కు ఇవి భిన్నమా, ఉపవర్గీకరణ పరిధిలో ఏమైనా పరిమితులు ఉన్నాయా అన్న అంశాలను లోతుగా పరిశీలించింది. ఈ కేసుకు సంబంధించి అన్ని వర్గాల వాదనలు విని 2024 ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేసింది. మతపరంగా, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగితే భారతదేశం 2 లేదా 3 గ్రేడ్ దేశంగా మారుతుంది. ఈ మార్గం మూర్ఖత్వం మాత్రమే కాదు, విపత్తు కూడా. కానీ వెనుకబడిన వర్గాలకు అన్ని విధాలుగా సహాయం చేయాల్సి ఉంది అన్న మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యలను ధర్మాసనం తమ తీర్పులో ఉటంకించింది. మన తొలి తరాల వారు న్యాయమూర్తులతో పాటు మాజీ ప్రధాని కూడా ఏ వర్గం లేదా కులానికి చెందిన వారని, వారికి పూర్తిగా కుల ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించే అంశాన్ని వ్యతిరేకించారని, మెరిట్ ప్రతిపాదన దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకున్నారని పేర్కొంది. ఈ విధమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ వెనుకబడిన తరగతుల్లో కొంతమంది ముందుకు సాగడంలో ఇబ్బంది పడుతున్నారని, వారికి చేయూతనివ్వడం ఎంతో అవసరమని తెలిపింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు ధర్మాసనం అనుమతిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు 565 పేజీల తీర్పు వెలువరించింది. ఈ తీర్పునకు అనుగుణంగా రాష్ట్రాలు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చని సూచించింది.
6 అనుకూలం, 1 వ్యతిరేకం. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ అంశంపై 7 సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఉన్నారు. వీరిలో జస్టిస్ బేలా త్రివేది వర్గీకరణను విభేదించగా మిగతా 6 న్యాయమూర్తులు సమర్థించారు. చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా కలిపి ఒకే తీర్పు ఇవ్వగా మిగతా జడ్జీలు వేర్వేరుగా తమ తీర్పులిచ్చారు. దీనితో మొత్తం 6 తీర్పులు వెలువడ్డాయి. మెజారిటీ న్యాయమూర్తులు అనుకూలంగా ఉండడంతో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయింది. కేంద్ర ఉద్యోగాలు, విద్యా సంస్థలకు వర్గీకరణ వర్తించనట్లే. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రాల పరిధిలోని విద్యా సంస్థల ఉద్యోగాలు, పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందని న్యాయ నిపుణులు, ఎంఆర్పీస్ నేతలు చెప్తున్నారు. సుప్రీం తీర్పు కేంద్ర ప్రభుత్వ, కేంద్ర సంస్థలోని ఉద్యోగాలు, విద్యా సంస్థలపై ప్రభావం చూపదని అంటున్నారు. రాష్ట్రాలు చేసిన చట్టాలపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని, కోర్టు కూడా రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకోవచ్చనే దానిపైనే తాజా తీర్పు ఇచ్చిందని వివరిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల కేటగిరీలో 60 ఉప కులాలున్నాయి. అదేవిధంగా షెడ్యూల్డ్ తెగల ట్రైబ్స్ కేటగిరీలో 32 ఉప కులాలున్నాయి. గిరిజన కేటగిరీలో పర్టిక్యులర్లీ వల్నరబుల్, అత్యంత బలహీన ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీ విభాగం కింద మరో 5 కులాలున్నాయి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో ప్రధానంగా 4-5 కులాల్లోనే అత్యధిక జనాభా ఉండగా మిగిలిన కులాల్లో మాత్రం 1000 లోపు నుంచి 10,000 లోపు జనాభా ఉన్నవే ఎక్కువ. కాగా ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లను వర్గీకరించేందుకు అనుమతించకపోవడంతో పాటు అన్ని కులాలకు సమానంగా అందించే విధంగా వర్గీకరణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చింది. ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ఏ విధంగా జరుగుతుందనేది ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. కేసు ఏమిటంటే, వాల్మీకిలు, వగు సిక్కులకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను కొట్టివేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చింది. అయితే ఈ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎస్సీ కేటగిరీలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు పంజాబ్ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. 2020లో సుప్రీంకోర్టు 5 జడ్జీల ధర్మాసనం ఈవి చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది. కోఆర్డినేట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించవలసిన అవసరం ఉందని, దీనిపై పునఃసమీక్షించాలని పేర్కొంటూ 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా లేదా అనే అంశంపై దాఖలైన 23 పిటిషన్లను 2024 ఫిబ్రవరిలో సీజేఐ రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వేసిన పిటిషన్ కూడా ఉంది. వీటిపై 3 రోజుల పాటు వాదనలు జరగగా ఫిబ్రవరి 8వ తేదీన తీర్పును రిజర్వ్ చేసినట్లు బెంచ్ ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణకు కమిటీ. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశంపై అధ్యయనం కోసం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. మణిపూర్లో మైత్రి, గిరిజన, నాగా, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు. మణిపూర్లో ఇంఫాల్ లోయలోని చెందిన మైతీ తెగకు చెందిన వారికి కొండ ప్రాంత జిల్లాలకు చెందిన నాగా, కుకీ గిరిజనుల మధ్య 2023 మేలో ఘర్షణలు జరిగాయి. తమకు షెడ్యూల్ కులాల ఎస్టీ హోదా కల్పించాలని రాష్ట్ర జనాభాలో 53% ఉన్న మైత్రి వర్గం డిమాండ్ చేయడం వివాదానికి దారితీసింది. మైతీ డిమాండ్ను మైనారిటీలైన కుకీ, నాగా, గిరిజన తెగలు వ్యతిరేకిస్తున్నాయి. ఎస్టీ హోదా కల్పించాలని మైతీల డిమాండ్పై కేంద్ర ప్రభుత్వానికి 4 వారాల్లో సిఫారసులు పంపించాలని మణిపూర్ హైకోర్టు 2023 ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో హింస చెలరేగింది. జాతుల ఘర్షణల్లో మణిపూర్లో వందల గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో
2023 మే 4న బి. పయనోమ్ గ్రామానికి చెందిన 2 గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఓ గుంపు వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. మణిపూర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తనంతట తానుగా విచారణకు స్వీకరించి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మణిపూర్ ఘర్షణలపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు. 3 హైకోర్టు మహిళా మాజీ న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్ నేతృత్వం వహించారు. బాంబే హైకోర్టు మాజీ జడ్జి శాలిని పి. జోషి, ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఆశా మేనన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మణిపూర్లో ఆర్టికల్ 355 అమలవుతుందని ఇంఫాల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ వెల్లడించారు. ఇది రాష్ట్రపతి పాలనకు ముందు కేంద్ర రాష్ట్రంలో అధికారాన్ని తన చేతిలోకి తీసుకునే చర్య. అంతర్గత, బాహ్య కల్లోల సమయాల్లో తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్రానికి ఆర్టికల్ 355 ఉపయోగపడుతుంది. ప్రభుత్వాన్ని తొలగించకుండా రాష్ట్రంలో శాంతిభద్రత పరిరక్షణ బాధ్యతలను కేంద్రానికి ఇది అప్పగిస్తుంది. రాష్ట్రపతి పాలనకు ముందు దశగా దీనిని చెబుతుంటారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి విజయం. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి గెలిచింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. 3 పార్టీలతో కూడిన విపక్ష ఇండియా కూటమికే పట్టం కట్టారు. శాసనసభలో మొత్తం 90 స్థానాలకు గాను ఆ కూటమి 49 స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించింది. ఇండియా కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్ 42 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 6, సిపిఎం 1 స్థానం దక్కించుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 2024 అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ బలం పెరిగింది. ఆ పార్టీ ఓట్ల శాతం 2014లో 20.77 ఉండగా ఇప్పుడు 23.43% చేరుకుంది. మరో ప్రాంతీయ పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ ఈ ఎన్నికల్లో కేవలం 3 సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీ ఓట్ల శాతం 22.67 నుంచి 8.87కు పడిపోయింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. సొంతంగా 29 సీట్లు గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి 25 స్థానాలు దక్కగా ఈసారి మరో 4 స్థానాలు పెరిగాయి. అంతేకాకుండా ఓట్ల శాతం 23% నుంచి 25.64%కి పెరిగింది. కానీ జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనా ఓటమి పాలయ్యారు. తమ కూటమికి అధికారం దక్కినప్పటికీ కాంగ్రెస్కు మాత్రం ఈ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. 10 ఏళ్ల క్రితం ఆ పార్టీ 12 సీట్లు గెలుచుకోగా ప్రస్తుతం కేవలం 6 సీట్లు దక్కాయి. కాశ్మీర్ లోయలో 5 స్థానాలు, జమ్మూ ప్రాంతంలో కేవలం 1 స్థానం లభించింది. ఓట్ల శాతం కూడా 18 నుంచి 12%కి తగ్గిపోయింది. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయం సాధించింది. 1 స్థానంలో గెలుపొంది. జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ జేపీసీకి 1 స్థానం లభించింది. 7 స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 90 మంది నూతన ఎమ్మెల్యేల్లో మహిళలు 3 ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి సకీనా మసూద్, సమియా ఫిర్దోస్, బీజేపీ నుంచి షగున్ హరిహర్ గెలిచారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా 2024 అక్టోబర్ 16న ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీనగర్లోని షెరీ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు. అలాగే జమ్మూ ప్రాంతానికి చెందిన సురేందర్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా, సకీనా మసూద్, జావేద్ రాణా, సతీష్ శర్మ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం జమ్మూ కాశ్మీర్, లడాక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్కు తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా గుర్తింపు పొందారు. గతంలో 2009-14 ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. 28 ఏళ్ల వయసులో 12వ లోక్సభకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్సులో ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. 1999లోనూ జైకేతనం ఎగురవేసి పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
2000 సంవత్సరంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. గోద్రా ఉదంతాన్ని తీవ్రంగా నిరసిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఒమర్ ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అబ్దుల్లాల కుటుంబం నుంచి సీఎం అయిన మూడో వ్యక్తి ఒమర్. గతంలో ఈయన తాత షేక్ అబ్దుల్లా, తండ్రి ఫరూక్ అబ్దుల్లా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. హర్యానా అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ 48, కాంగ్రెస్ 37, ఐఎన్ఎల్డీ 2, స్వతంత్రులు 3 గెలిచాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. 2024 అక్టోబర్ 8న వెల్లడైన హర్యానా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లను కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 37 స్థానాల్లో గెలుపొందింది. అయితే బీజేపీకి 39.94% ఓట్లు పడగా దాదాపు అదే స్థాయిలో కాంగ్రెస్కి 39.9% ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కంటే కేవలం 0.85% ఓట్ల ఆధిక్యతతో బీజేపీ ఏకంగా 11 సీట్లను ఎక్కువ గెలుచుకోవడం గమనార్హం. ఇండియన్ నేషనల్ లోక్దళ్ పార్టీ 2 చోట్ల గెలిచింది. స్వతంత్రులు 3 స్థానాల్లో నెగ్గారు. బీజేపీ నేత, ప్రస్తుతం ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని లాద్వా, కాంగ్రెస్ నేత భూపేందర్ సింగ్ కూడా గర్హి సాంప్లా ఖిలోయి విజయం సాధించారు. ఒలింపిక్స్లో స్వర్ణం కొద్దిలో చేజార్చుకున్న మల్ల యోధురాలు వినేష్ ఫోగట్ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈమె జులానా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారిలో కాంగ్రెస్ అభ్యర్థి రామ్ నివాస్ రాణాపై దేశంలోని అత్యంత ధనిక మహిళ సావిత్రి జిందాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 13 మంది మహిళల విజయం. 90 స్థానాలున్న అసెంబ్లీలోకి ఈసారి 13 మంది మహిళలు అడుగు పెట్టబోతున్నారు. వినేష్ ఫోగట్, సావిత్రి జిందాల్ సహా 13 మంది గెలిచారు. హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైని. హర్యానా ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకుడు నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని దసరా గ్రౌండ్లో 2024 అక్టోబర్ 15న ఆయనతో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. హర్యానా సీఎంగా వరుసగా రెండోసారి ఆయన ప్రమాణం చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ఆయనను బీజేపీ అధిష్టానం నియమించింది. హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి నెగ్గింది. సైని 1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మీర్జాపూర్ మాజ్రా గ్రామంలో జన్మించారు. 2014లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా గెలిచారు. 2014 నుంచి 2019 దాకా మనోహర్ లాల్ ఖట్టర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2023 అక్టోబర్లో హర్యానా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.